మమ్మీ ఏం ఛాయా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? బయట అందరు ముగ్గురు స్టార్ట్ చేశారు. అబ్బా తెలుసులేవే, వాళ్ళందరు ముగ్గు చూసాక మనం కొత్తగా డిఫరెంట్ గా స్టార్ట్ చేద్దాం, సరేనా? సరే మమ్మీ. నువ్వు సూపర్ మమ్మీ, రా అందులో వెళ్ళి రంగులు తీద్దాం. సరే సరే వెళ్ళి తీద్దాం రంగులు. మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో లాస్ట్ టైం చూడండి వీడియో. ముందరే రంగులన్నీ కనిపించాల బాగా. భోగి మంటలు అలాగే ముగ్గులు రంగోలి మొత్తం మన ఇంటి ముందరే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు వచ్చి చూసి కుళ్ళుకోవాలి అందరూ. అన్ని కలర్లు వేయాల. ముఖ్యంగా ప్రభా ఆంటీ ఫోజ్ ఇస్తుంది కదా, ఏం చేయకుండా. మా ఇంటి ముందర అదే వేసినాం, మా ఇంటి ముందర బొమ్మ వేసినాం, అది ఇది అని చేస్తుంది. అవును మమ్మీ, ఇంతకు ఎన్ని చుక్కలు ముగ్గేద్దామంట? నేను పోయి చూసి వచ్చాను ఇందాక. వాళ్ళంతా 30 చుక్కలు 40 చుక్కలు, అబ్బా అంటే 50 చుక్కలే. మనము 50 పక్కన ఇంకో చుక్క ఎక్కువ ఇంకో 0 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 500 చుక్కలు ముగ్గేస్తా చూడు. ఏ మమ్మీ, అంటే మన వీధిలోనే అతి పెద్ద ముగ్గు అవుతుంది మంది. 500 చుక్కల ముగ్గు. మమ్మీ 500 చుక్కలు ముగ్గే మమ్మీ. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలెడదామా? సరే మమ్మీ, చూడండి. ముగ్గి. సరే సర్లే, చూడండి ఎట్లేస్తానో. ఈరోజు మీ మమ్మీనా మజాకనా చూసుకో. 500 చుక్కల ముగ్గు. అదే 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 ఆడ వేస్తుండేది కూడా, ఓకేనా? సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగే. శిశిరా, ఏంది అట్లేస్తుంది? దాంతో డిజైన్ ఇస్తుందేమో. మేబీ ఉండొచ్చులే. కరెక్ట్ చెప్పినారు మీరు. ఏం చేస్తుంది? అది ఏంది మమ్మీ అంత రాస్తుంది, నాకు అర్థం కాల. నాకు ఇందులో అర్థం కాకుండా ఉండేకేముందే, కనిపిస్తుంది కదా మమ్మీ. ఏంది ఇది? అయ్యో ఇదేంది? 500. ఇదేంది? చుక్కలు. అదేంది? ముగ్గు. మరి 3 కలిపితే 500 చుక్కల ముగ్గు. మరి 500 చుక్కల ముగ్గే కదా వేసిండేది. అయ్యో మమ్మీ, నీకు ఇలా అర్థమైందా? 500 చుక్కల ముగ్గు అంటే 500 చుక్కలు వేసి ముగ్గేస్తారు. అది అందరూ వేసేదేని. ఇలా రాసామనుకో కొంచెం కొత్తగా ఉంటుంది, ట్రెండ్ మనమే సెట్ చేసినట్టు ఉంటుంది కదా. ట్రెండ్ సెట్ చేసినట్టు ఉంటుంది. తల్లి నీకు నమస్కారం. ఇప్పుడు బాగుందా బాగాలేదా? బాలేదు. పెద్ద ముగ్గు కాళ్ళు. పెద్ద ముగ్గు కాళ్ళ అంతే అంటారా? షూరా? షూర్. సరే అయితే ఇప్పుడు మీకు పెద్ద ముగ్గు కావాలంటారు అంతే కదా? సరేలే అయితే పదండి స్టార్ట్ చేద్దాం. పెద్ద ముగ్గు వేస్తావు కదా? వేస్తానులేవే. పెద్ద ముగ్గు పెద్దదేవే, నీ ఎంత వేస్తున్నా? ఇలాంటి పిల్లలు ఉంటే కష్టం రా నాయనా. శిశిరా అంతా లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా మరి స్టార్ట్ చేద్దామా మనము? స్టార్ట్ చేద్దాం. అసలే టైం అయిపోయింది శిశిరా, త్వరగా రా. మరి ఇంకా ముగ్గు వేయాలా, రంగులు వేయాలంటే చాలా టైం పడుతుంది. తర్వాత భోగి మంటలు కూడా వేయాలి కదా. రా మరి తొందరగా. నాకు ఈ తొందరగా ఫాస్ట్గా అందిస్తావా? ఇంతకు ఈ శిశిర పెద్ద ముగ్గు కావాలంటుంది, ఎక్కడ పోయింది? అదే ఛాయ శిశిర ఎక్కడ పోయిందే? ఏమో మమ్మీ తెలీదు. అయ్యో సరేలే శిశిర, మన ఇద్దరు వేద్దామా? వస్తుంది మనం వేస్తా అంటే. పట్టు. అబ్బా, బార్డర్ లైన్ అయితే కంప్లీట్ అయింది. హలో, నేను వచ్చేసా. డింగ్ డింగ్. ఎంతవరకు వచ్చింది ముగ్గు? వావ్, ముగ్గు భలే ఉందే. చాలా బాగుంది. వెరీ గుడ్. ఈ ముగ్గు ఎట్లుందంటే ఇంక పెద్ద ముగ్గు ఎంత బాగుంటుందో. ఎంత బాగుంటుందో అంటే చూడండి. సరే మమ్మీ, ఫాస్ట్ అవి. ఫాస్ట్గా రాదమ్మా, నిదానంగా అయితే నీట్గా వస్తుంది, సరేనా? మీరు అందులో రంగులన్నీ తీసుకోండి త్వరగా. సరే. ఇప్పుడు ఫస్ట్ రెడ్ కలర్ వేద్దాం, దీనికి బాగా కనిపిస్తుంది అనమాట, సెంటర్ కదా. వెరీ గుడ్. ఏ మమ్మీ, ఫాస్ట్ అయ్యి రంగులు వేస్తున్నాను కదే, ఎందుకు అంత తొందర? వేస్తాలే. 6 కూడా వేస్తారు. ఆరా కాదు, అక్కడ అనల్లా. అక్కడేమా? వేస్తానంలేవే. అక్కడేమా? అయ్యో వేస్తున్నాను కదా. శిశా భలే ఉంది కదా మమ్మీ. అక్కడేమా? అక్కడ వేస్తున్నాను లేవే. ఇక్కడ వేస్తు. మీరేయండి. నువ్వు వేసుకో. మళ్ళీ వేస్తున్నానుగా, అన్నిటికీ తొందరే మీకు. శిశిరా, నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి మనమే ముగ్గులు నేర్చుకొని మనమే వేద్దామే, మమ్మీతో ఏం అవసరం లేకుండా. సరేలే, భలే వేస్తారు కానీ పొద్దున్నే లేసేస్తే అప్పుడు తెలుస్తుంది. మీరెప్పుడు పొద్దున్నే లేయాలా, మీరెప్పుడు వేయాలా చెప్పు? ఈరోజు లేచిందిలే. అమ్మో, కరెక్టే కదా. సరేలే వేస్తులేండి, నాకు కూడా మేలు కదా. నెక్స్ట్ సంక్రాంతికి మీ ముగ్గేనా ఫ్రెండ్స్? మీరంతా వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇయర్కి ఛాయ వాళ్ళు ముగ్గు వేస్తారంట. ఏం వేస్తారో చూద్దాం.
వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సరేలే, సెంటర్లో ముగ్గు వేసేద్దాం సరేనా. అవుట్లైన్ అన్నీ వేసేద్దాం, ఎందుకంటే పెద్దగా వేసేటప్పుడు మళ్ళీ దాన్ని తొక్కుకుంటూ రావాలి కాబట్టి ముందే వేసేసామనుకో బాగుంటుంది నీట్గా. ఇప్పుడు ఎంత బాగుందో. ఎంతైనా మన ఐడియా సిస్టా అట్లనే ఉంటుంది. సరేలే, చెడిపోయినటువంతా నావి, బాగుండేదంతా మీదని రకం మీరు. సరేలే, చూడు పసుపు కుంకుమ లాగుంది కదా, బాగుంది, చాలా బాగుంది. మమ్మీ నీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు చూడు నేను ఒక మ్యాజిక్ చేస్తా, పెద్ద ముక్క వచ్చేస్తుంది. వావ్, సూపర్ ఛాయా. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఎవరు కాపీ కొట్టుకోకుండా ముగ్గు అయితే వేసేసాను. ఎలా ఉంది, బాగుందా? 500 చుక్కలు కారింది లేవే, చెమట కారింటేనే కల్లాపి వేసినాను కానీ మళ్ళీ ఎక్కడ ఉంటుంది కానీ అవతల 500 చుక్కలు ముగ్గు వేసింటే మా వాళ్ళు మూర్చిపోయినారు అనమాట ఆ ముగ్గు చూసి. అందుకనే ఇదైతే చుక్కలు వేస్తే కాపీ కొడతారు కదా, ఇదైతే కాపీ కొట్టలేరని వేసిన. ఇదంతా కాపీ కొట్టినా ఇది కాపీ కొట్టలేరు, ఎందుకంటే మనం అంతా ఆర్టిఫిషియల్ వేసినాం. బాగుందా నా ముగ్గు? బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం భోగిమంట వేసేకపోదాము. బాయ్ ఫ్రెండ్స్. ముగ్గు చూపి కష్టపడి వేసిన చూపిస్తానవా లేదా ఛాయ? ఓకే ఫ్రెండ్స్, నచ్చినా నచ్చుకోకున్నా మంచిగా కామెంట్ చేయండి. అమ్మయ్యా, మమ్మీ ముగ్గు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు భోగి మంటలు వెలిగిద్దామా? వెలిగిద్దాం. ఇంతకు భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు? ఓ అదా, సూర్యుడు దక్షిణాయంలో ఉండే చివరి రోజే ఈ భోగి. ఈ రోజు చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని మన పెద్దలు చెప్తుంటారు. భోగి నాటికి ఈ చలి అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల క్రిమికీటకాల వల్ల రోగాలు అనేటివి చాలా ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. కాబట్టి భోగి మంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి కాబట్టి, పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తి కావడంతో పొలాల నుంచి పురుగు పుట్రలు అనేటివి కూడా మన ఊరి వైపుకి వస్తుంటాయి అని చెప్పి అంటుంటారు. వీటిని తిప్పి కొట్టేందుకు కూడా ఈ భోగి మంటలు ఉపయోగపడతాయి. మమ్మీ నాకు డౌట్, ఈ పురుగులు అంటే విన్నాం కానీ పుట్రేంది? అయ్యో, పురుగులన్నా పుట్రలన్నా రెండు ఒకటే ఛాయ. పెద్దల కాలంలో అలా రైమింగ్ వర్డ్ లాగా యూజ్ చేస్తారంతే, పురుగు పుట్ర అని చెప్పి. ఓకే డన్. ఏం డౌట్లు వస్తాయి నీకు? సర్లే, భోగి మంట అయితే స్టార్ట్ చేశారు కదా, ఇంకా దాంట్లోకి నవధాన్యాలు, నెయ్యి, కొబ్బరి అన్నీ వేయండి. ఈ భోగి మంటలు మన జీవితంలో కూడా వెలుగునివ్వాలని కోరుకోండి మనసులో దేవునికి. ఇప్పుడు నేను కూడా నవధాన్యాలు వేస్తున్నానండి. హాయ్ అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. పిల్లలకి ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి, ఎందుకంటే చాలా హాలిడేస్ ఉంటాయి. అలాగే 3 రోజుల పండుగ, ఒక రోజేమో భోగి, ఒక రోజేమో సంక్రాంతి, ఒక రోజేమో కనుమ. ఇలా ఎంతే కాదండో, ఈ 3 రోజులు రకరకాల స్వీట్స్, రకరకాల హాట్స్ చేసుకొని తింటారనమాట. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తినడమే కాదండోయ్, భోగి పళ్ళు పోస్తారు, గాలిపటాలు ఎగరేస్తారు, కోడి పందాలు జరుగుతాయి, పాలు పొంగల్ జరుగుతాయి. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో చూడొచ్చు. అవన్నీ చూసి కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఇప్పుడు సెలబ్రేషన్కి రెడీ అయిపోయినాం. ఇక్కడైతే మా సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయి చూడండి మీరు కూడా.
శిశిరా భోగి మంట ఆరిపోతుంది, మన ఇంట్లో ఇంకా ఏమన్నా పాత ఉంటే తీసుకురాపో. రా ఛాయా. ఏ శిశిరా ఏం చేస్తున్నావే? నువ్వే కదా మమ్మీ పాత వస్తువు తన్నావు, అందుకనే ఛాయాక పాతది కదా. బాగున్నావులే. పాతదంటే ఏదైనా వేస్ట్ మెటీరియల్ తేపో అని చెప్తున్నా. బంగారం లాంటి బిడ్డను వేసేద్దాం అనుకుంటున్నావే నువ్వు? రాయి నిజం సారీయే పక్కవా. ఏ సారీయే సర్లే.